ఈరోజు టాపిక్ హిట్ అండ్ రన్ కేసులో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తే 5 సంవత్సరాలు, లేదు తర్వాత వెళ్తే 10 సంవత్సరాల జైలు శిక్ష అంటూ నేర సంహిత కొత్తగా తీసుకొచ్చింది. అంటే గత సెక్షన్ని ఐపీసీ సెక్షన్ని మార్చి శిక్ష పెంచడం వల్ల వచ్చే ఒరిగిదేంటి, ఒకవేళ ఈ సెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తే ట్రక్ డ్రైవర్లకు వచ్చే నష్టం ఏంటి? జస్ట్ మీరు యాక్సిడెంట్ చేశారు, హిట్ అండ్ రన్ చేశారు అని పట్టుకు రాగానే కోర్టు వెంకనే గడౌట్ నీకు 10 ఏళ్ళు శిక్ష చేసిన గడౌట్ ఇన్సైడ్ అందు ముందు సరెండర్ అయిపోయాడు అనుకోండి, 5 years అంటాడు. అది ప్రూవ్ చేయడం ఎలా? రాబోయే కొత్త చట్టమైనా ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టమైనా ఆ శిక్ష ఆపాదించాలి అంటే యాక్సిడెంట్ చేసిన తర్వాత నైట్ టైం అవ్వచ్చు, డే టైం అంటే సరే ఓకే, నైట్ టైము ఎక్కడో హైవే మీద యాక్సిడెంట్ అవ్వచ్చు. అటువంటి సిచ్యువేషన్లో మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు వాళ్ళు. ఇంత ఓపెన్ డెకరంలో ఏం చేయాలి అనేది ఒక్క నిమిషం పక్కన పెడితే, యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ అవతల ప్రాణి కొట్టుకున్నాడని తెలిసినా యాక్సిడెంట్ అయిన తర్వాత మానవతా దృక్పథంతో ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తే పబ్లిక్ కొంత సింపతి, సిచ్యువేషను, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లో ఉండదు. పనిష్మెంట్ తీవ్రతగా ఉంటే కానీ మనిషిలో భయం అనేది రాదు. సో అది రావటానికి కోర్టుల కన్నా ముందు వాళ్ళేమో ట్రక్ డ్రైవర్లు వద్దు అంటున్నారు, కానీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, దీనికి సొల్యూషన్ ఏమో? మీడియా ముందు నేను మర్డర్ చేశాను, రేప్ చేశాను మీరు చెప్పినా ఇమీడియట్గా శిక్ష చేసే అధికారం ఎవరికీ లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నేను చాలాసార్లు నొక్కి అక్కడి నుంచి 304 Part 2 పెట్టండి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు అంటే భరత్ అనే నేను సినిమాలో 25,000 చలాన్ని కడితే వాడి నెలంతా ఏం తిరగాలంటే, ఒక 25,000 చలాన్లో ఒక నెల గురించి ఆలోచించి వాడు చచ్చిపోతే కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది ఎందుకని పెట్టాయంటాడు. హత్యల కన్నా రోడ్డు ప్రమాదాలను ఎక్కువ మంచి. అవును, టాస్క్ ఫోర్స్ కానీ రోడ్ సేఫ్టీ ఫోర్స్ కానీ పేరుకి జీపులు పెట్టుకొని టోల్ గేట్ దగ్గర ఉంటారు. మీరు చూడండి పెద్ద పిల్లల వాళ్ళ యొక్క పిల్లల మరణాలన్నీ నారాయణ గారి కొడుకు కానివ్వండి, రవితేజ గారి తమ్ముడు కానివ్వండి. నేను గతంలో ఒకసారి చెప్పే 498 3 ఏళ్ళు శిక్ష, ఎంత 3 ఏళ్ళు బట్టి ఆ రోజు వాడికి బెయిల్ వస్తుంది. సేమ్ డే ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో పార్టీ చేసుకుంటాడు. అల్టిమేట్లీ అమ్మాయి ఏం సాధించింది? డౌరీ హెరాస్మెంట్లో చేసినందువల్ల అని జైలు పంపించాను తృప్తి తప్ప ఇంకేముంది. జైలుకి ఎక్కడ పంపించారు సార్? సేమ్ డే ఇంటికి వస్తున్నాడు కదా. ఎందుకంటే మన భారత శిక్షా స్మృతి 99 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు, కానీ ఒక ఇన్నోసెంట్కి శిక్ష పడకూడదు అనే ప్రామాణికంతో ఇప్పటికీ అదే పనిచేస్తుంది. వెల్కమ్ టు లైవ్ షాప్. ఈ వారం మన గెస్ట్ నాగరఘు గారు, హైకోర్టు అడ్వకేట్, లీగల్ అడ్వైజర్ టు తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్. ఈరోజు టాపిక్ హిట్ అండ్ రన్ కేసులో వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తే 5 సంవత్సరాలు, లేదు తర్వాత వెళ్తే 10 సంవత్సరాల జైలు శిక్ష అంటూ నేర సంహిత కొత్తగా తీసుకొచ్చింది. గతంలో ఐపీసీలో ఉన్న సెక్షన్లో మారుస్తూనే ఈ శిక్షలు తగ్గించడం పెంచడం వెనక ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దానిపైనే రఘు గారిని అడిగి, ఇది కొత్త జాడీలో పాత పచ్చడా, లేదు పాత పచ్చడైనా ఈ సెక్షన్లు పెంచడం శిక్షలు తగ్గించడం కాకుండా ఈ వ్యవస్థలో భయం క్రియేట్ అవ్వాలంటే ఏం చేయాలనే విషయాన్ని రఘు గారిని అడిగి తెలుసుకుంది. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, గతం ఐపీసీలో 337, 338 ఇవి చిన్న కేసులు, అంటే బండి రెండు డాష్ ఇచ్చుకుంటే. తర్వాత హిట్ అండ్ రన్లో 304A, 304A Part 2, 304Aకి 10 సంవత్సరాలు, Part 2 కూడా 10 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఐపీసీ తర్వాత నేర సంహిత వచ్చిన తర్వాత ఈ రెండు 104A కింద పెట్టారు. ఈ 104Aలో ముందు హిట్ అండ్ రన్ కొట్టితే వెంటనే పోలీస్ స్టేషన్ సరెండర్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, లేదు ఒక డైలీ 100 చెప్పినా సరెండర్ అయిపోయినా 5 సంవత్సరాలు జైలు శిక్ష, కాదు పారిపోయి తర్వాత వచ్చి సరెండర్ అయితే 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 7 లక్షల రూపాయలు జరిమానా అంటూ ఇందులో Clause 1, Clause 2 తీసుకొచ్చారు. Part 1, Part 2. దీని మీద ఇప్పుడు పెట్రోల్ పంపులలో కానీ, పెట్రోల్ పంపులు ట్యాంకర్స్ కానీ, ట్రక్ ఓనర్స్ బాగా స్ట్రైక్ చేస్తున్నారు. ఇప్పుడు అది టాపిక్. అంటే గత సెక్షన్ని ఐపీసీ సెక్షన్ని మార్చి శిక్ష పెంచడం వల్ల వచ్చే ఒరిగిదేంటి, ఒకవేళ ఈ సెక్షన్ ఇంప్లిమెంట్ చేస్తే ట్రక్ డ్రైవర్లకు వచ్చే నష్టం ఏంటి? ఒక్కోసారి వాళ్ళు చెప్పే వెర్షన్ కూడా డిఫరెంట్ ఉందండి. గుద్ది వెళ్ళిపోయినప్పుడు అన్నది, గుద్ది యాక్సిడెంట్ చేయడం అనేది ఎవరూ క్షమించరు, కానీ ఆగి ఆ ప్రాణాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ఆ డ్రైవర్ మీద ఉంటుంది. కానీ ఆగితే అక్కడ పబ్లిక్ కొడతారనో లేదా పోలీసులు కొడతారనో భయంతోనే పారిపోతారు.
ఒక 1% ఉంటారు నెగ్లిజెన్స్గా అయితే ఇందులే అని వెళ్ళిపోయారు కూడా ఉంటారు, కానీ 99% ప్రాణం కాపాడాలి ఉంటారు, కానీ భయంతో పారిపోతారు. ఎగ్జాక్ట్లీ. కానీ పారిపోయిన తర్వాత వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు జైలు శిక్ష అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళ వెర్షన్. దీని మీద మీరేమంటారు? చాలా సంతోషం మురళి గారు. తీసుకున్న టాపిక్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బర్నింగ్ టాపిక్ యాజ్ ఆన్ టైం. మీరు అన్నట్టు గతంలో, ప్రస్తుతం వారు భవిష్యత్తులో కానీ శిక్షలు, నేరాలు తగ్గాలన్నా లేకపోతే ఆ రకమైన శిక్షలు వాటికి ఆపాదించాలన్నా అల్టిమేట్గా పనిష్మెంట్ ఇచ్చే యొక్క థియరీ సిస్టము చాలా తీవ్రతగా ఉండాలి. రైట్. అది 1 సంవత్సరం కావచ్చు, 6 నెలలు కావచ్చు. ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగింది అనుకుందాం, జనవరి 2004లో. ఉన్న మెకానిజం ఆర్ జ్యుడిషియరీ సిస్టమ్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, అంటే ముందు అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ పిక్చర్లోకి వస్తుంది, తర్వాత జ్యుడిషియరీ సిస్టమ్ పిక్చర్లోకి వస్తుంది. ఈ వ్యవస్థలు కోఆర్డినేషన్తో వాటికి పనిష్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ 6 months అనేది ఉంటే ఎట్ ద ఎర్లీస్ట్ ఇవ్వగలిగితే దిస్ న్యూస్ విల్ స్ప్రెడ్ ఓవర్ అమాంగ్ ద పబ్లిక్. జనాలకు అప్పుడు భయం ఉంటుంది. అది సంవత్సరం అవ్వచ్చు, 2 సంవత్సరాలు అవ్వచ్చు కావచ్చు. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడున్న సీరియస్నెస్ ఛార్జ్షీట్ వేసిన తర్వాత కానీ ఈ కేసులు నిరూపణ చేయడానికి కానీ ఈ టేక్స్ ఈజ్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. నేరానికి సంవత్సరం శిక్ష ఉందా, 10 సంవత్సరాల శిక్ష ఉందా, లైఫ్ పనిష్మెంట్ ఉందా అనే విషయం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? మీరు నేరాన్ని ప్రూవ్ చేసిన మెకానిజంలో ఉంటుంది. జస్ట్ మీరు యాక్సిడెంట్ చేశారు, హిట్ అండ్ రన్ చేశారు అని పట్టుకు రాగానే కోర్టు వెంకనే గడౌట్ నీకు 10 ఏళ్ళు శిక్ష చేసిన గడౌట్ ఇన్సైడ్ అందు. దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ మెకానిజం ఫ్రమ్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ కేస్ ఆర్ ఫ్రమ్ ద ఇన్సిడెంట్ అకర్డ్ టిల్ ద డేట్ ఆఫ్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ జడ్జ్మెంట్. మధ్యలో చాలా స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ అన్నిటినీ అధిగమించి ఎక్కడెక్కడ సపోర్ట్ చేసుకుంటూ వస్తేనే ఆ వ్యక్తికి, అందుకే ఎక్యూజ్డ్ అన్నారు, నేరం మోపబడినవాడు. ఆ నేరం మోపబడిన వారికి కోర్టు శిక్ష ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడ ఈ చైన్ కట్ అయినా, ఈవెన్ మన కళ్ళ ముందు యాక్సిడెంట్ జరిగినా, మీరు విట్నెస్గా ఉన్నా, లేదంటే నా కళ్ళ ముందు యాక్సిడెంట్ జరిగిందన్నా, వేరియస్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే మన భారత శిక్షా స్మృతి 99 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు, కానీ ఒక ఇన్నోసెంట్కి శిక్ష పడకూడదు అనే ప్రామాణికంతో ఇప్పటికీ అదే పనిచేస్తుంది. కొత్తగా వచ్చిన ఈ నేర సంహిత కానీ ఇవన్నీ ఏవైతే రివైజ్డ్ లాస్ జరిగినాయో అల్టిమేట్ ప్రిన్సిపల్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. ఒక ఇన్నోసెంట్కి కూడా శిక్ష పడకూడదు అనే ప్రామాణికం ఉన్నప్పుడు మీరు ఎంతకాలం శిక్ష అనేది దానివల్ల ఒరిగేదేం లేదు. ఆ శిక్ష పడాలి అంటే ఇప్పుడు ఆ సెక్షన్లో 10 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు సరే ముందే సరెండర్ అయిపోయాడు అనుకోండి, 5 years అంటాడు. అది ప్రూవ్ చేయడం ఎలాగా అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే ప్రూవ్ చేయడం అంటే ఫస్ట్ పిఎంఏ చేయించుకోవాలి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్తో వెహికల్ చెక్ చేయించుకోవాలి, ఫిట్నెస్ అయిన తర్వాతనే అవుతాయా? లేదు వెళ్ళగానే 5 years నేను గుద్దాను సార్ అంటే ఇవ్వడు కదా సార్. మీకు అదే చెప్తున్నాను సార్. ఇన్సిడెంట్ జరిగిన నాటి నుంచి ఎండ్ రిజల్ట్ వచ్చే వరకు దెర్ ఆర్ సో మెనీ ఛానల్, దెర్ ఆర్ సో మచ్ టైం కన్స్యూమింగ్. ఈ ప్రాసెస్ అన్న అయిన తర్వాతే కొత్త చట్టమైనా, అంటే ఇంకా రాలేదు, రాబోయే కొత్త చట్టమైనా, ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టమైనా ఆ శిక్ష ఆపాదించాలి అంటే దే హ్యావ్ టు అండర్గో దిస్ ప్రాసెస్. కొత్త చట్టాలు ఏవి మీరు చెప్పినట్టుగా అతను యాక్సిడెంట్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను యాక్సిడెంట్ చేశాను అంటే ఓకే 5 ఏళ్ళు లోపలుండు అనే మెకానిజం లేదు. ఏ ప్రాసెస్ అయినా ప్రాసెస్ మారలేదండి, శిక్ష మారి ఉండొచ్చు. అంటే the years of punishment may be enhanced or changed, but ultimately whatever procedure is contemplated they have to follow. అంటే మీరు సిస్టంలో మోడిఫికేషన్ అవ్వాలని మీరు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ రైట్. సిస్టంలో మోడిఫికేషన్ వెళ్తే 5 years 10 years ఇచ్చారు. ఒకసారి దాన్ని అంటే సిస్టమ్ వెళ్ళడం అనేది మనం తర్వాత మాట్లాడదాం. ఓకే. ఫస్ట్ అక్కడ గుద్దిన తర్వాత యాక్సిడెంట్ చేసిన తర్వాత ఎవరు కావాలని చేయరు, ఒకవేళ 1% ఉంటారు సార్. దాని పేరే యాక్సిడెంట్, అంటే ప్రమాదం, అనుకోని ప్రమాదం. అవును, ఇట్ ఈస్ నాట్ డెలిబరేట్. కరెక్టే సార్. కానీ వాళ్ళ ట్యాంకర్లు ట్రక్ డ్రైవర్స్ ఏమంటారంటే గుద్దిన తర్వాత యాక్సిడెంట్ చేసిన తర్వాత నైట్ టైం అవ్వచ్చు, డే టైం అంటే సరే ఓకే, నైట్ టైము ఎక్కడో హైవే మీద యాక్సిడెంట్ అవుతుంది, మేము వెంటనే పోలీసుని వెళ్ళడానికి మాకు ఆ లోకల్ జ్యుడిషియన్ ఏదో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ వెళ్తే పబ్లిక్ ఆపితే పబ్లిక్ కొడతారన్న భయం ఉంటుంది 100%. కానీ 100% అటువంటి సిచ్యువేషన్లో మేము ఏం చేయాలి అని అడుగుతున్నారు వాళ్ళు. సార్ ఇంత ఓపెన్ డెకరంలో ఏం చేయాలి అనేది ఒక్క నిమిషం పక్కన పెడితే, యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ అవతల ప్రాణి కొట్టుకున్నాడని తెలిసినా సెల్ఫ్ డిఫెన్స్, తను తాను రక్షించుకోవడం ముందు వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. ఇగ్నోరెన్స్ చేసి కాదు, పబ్లిక్ కొడతారు.
విచక్షణ లేకుండా అతని పబ్లిక్ కొట్టే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ నుంచి తప్పించుకోవడానికి వెళ్తాడు. ఎవరికై వాడు వెళ్ళి నేను యాక్సిడెంట్ చేశాను, తెలియక చేశాను అని కోర్టులో సరెండర్ అవ్వటం అనేది ఉండదండి. అంటే కొంతమంది కొన్ని యాక్సిడెంట్ కేసులో చూస్తుంటే ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత మీరు అంటే యాక్సిడెంట్ అంటే ప్రమాదం కావాలని చేసేది. అవును, అవును. రైట్. యాక్సిడెంట్ అయిన తర్వాత మానవతా దృక్పథంతో ఆ వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తే పబ్లిక్ కొంత సింపతి, కోఆపరేషన్ చేశాడు వీడు ఉన్నాడు అని. కానీ పారిపోతేనే అక్కడ కోపం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు చెప్తున్న చట్టంలో కూడా ఖచ్చితంగా ఉండి వాళ్ళకి రక్షిస్తే మంచిది కదా. కరెక్టే సార్. అంత సిచ్యువేషను, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లో ఉండదు. అవును. ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి. యాక్సిడెంట్ జరగగానే అవతలవాడు ఏమయ్యాడా అనే దానికన్నా కరెక్టే నేనేమవుతాను ఆ టైంలో ఉన్న టెన్షన్ వేరే ఉంటుంది. సపోజ్ అతను ఇంటాక్సికేషన్లో ఉన్నాడు అనుకుందాం ఒక నిమిషం, అతని మెంటల్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంటాక్సికేషన్లో ఉన్నాను, యాక్సిడెంట్ చేశాను, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం అంటే మైండ్ కూడా బ్లాంక్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సడన్గా జరిగిన థింగ్ ఎవరు తప్పైనా కావచ్చు. అంటే ఇతను జాగ్రత్తగా వెళ్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ లారీ అతను వెళ్తున్నా, వాళ్ళు హెవీ వెహికల్స్ డ్రైవ్ చేసినప్పుడు దే ఆర్ ఆల్సో ఫేసింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్. ఆ దానిలో ఉన్నప్పుడు ఒక్కోసారి సడన్గా బ్రేక్ అప్లై కాకపోవచ్చు, సడన్గా వస్తున్నప్పుడు. అందులో హైవేలో ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఆ లైట్లు సరిగ్గా మన మీద పడుతున్నప్పుడు, బ్లింకింగ్ చేస్తున్నప్పుడు. అందుకే ఇతను నేను చెప్పేది మీకు 2016 నుంచి 18 వరకు 17 వరకు ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, సాంబశివరావు గారు ఆంధ్ర డీజీపీగా ఉన్నప్పుడు ఈ హైవేస్ మీద కొద్దిసేపు ఆగి వెళ్ళండి అనే స్కీమ్ పెట్టారు. 2 అవర్స్కి ఒకసారి ఈ డాబాలు ఇవన్నీ ఉన్న దగ్గర కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్ళండి అనే స్కీమ్ పెట్టారు. ఎందుకంటే యాక్సిడెంట్ తగ్గించడంలో యాజ్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ మెకానిజం ఆగి టీ దాగి వెళ్ళండి. దానికి మా పోలీస్ కరెక్టే. దాని తర్వాత ఇప్పుడు విజయనగరం ఆంధ్రాలో కొంతమంది హైవే మీద వాళ్ళు అవును డాబాల దగ్గర ఆపి డ్రైవర్ ముఖం కడిగించి ఒక టీ పంపించి ఎగ్జాక్ట్లీ దానికి పోలీసులు పెట్టి చేసి వెళ్తున్నారు. ఇదే టైంలో ఒక్క నిమిషం వెనక్కి వెళ్తే ఆ టైంలో సజెషన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్లు హైవే కొంచెం ముందుకు పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మీ హైవే నుంచి ఫ్రీగా వెళ్ళిపోతాడు, నెక్స్ట్ హైవేకి చాలా దూరం ఉంది కాబట్టి మధ్యలో హీ విల్ ఎంజాయ్. యాక్సిడెంట్లు అవుతాయి. మీరు ప్రతి టోల్ గేట్ దగ్గర చెకింగ్ సిస్టమ్ పెట్టారన్నప్పుడు ఆ భయం ఉంటుంది. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, పనిష్మెంట్ తీవ్రతగా ఉంటే కానీ మనిషిలో భయం అనేది రాదు. కరెక్ట్, అది ఇంపార్టెంట్. సో అది రావడానికి కోర్టుల కన్నా ముందు ప్రివెంటివ్ మెకానిజం మనం తీసుకోవచ్చు. మనం ఇన్ ద సెన్స్ ఎయిదర్ పబ్లిక్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ పోలీస్. ఓకే సార్, ఇప్పుడు గత మన ఐపీసీలో 304A గవర్నమెంట్ అంటే ఆర్టీసీ డ్రైవర్లు యాక్సిడెంట్ చేస్తే అవును వాళ్ళకి స్టేషన్ బెల్ట్ పంపించేవారు. అవును, ఇప్పుడు అది వస్తుందా? అది ఉందండి, అవే మార్చలేదు సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, సుప్రీంకోర్టు జడ్జిమెంటు 7 ఏళ్ళు శిక్ష ఉన్న నేరాలకి స్టేషన్ బెయిల్ ఇమ్మని చెప్పింది. ఇప్పుడు వీళ్ళు వాటిని ఎన్హాన్స్మెంట్ చేశారు. ఇది కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది అల్టిమేట్. చట్టం ఏమున్నా న్యాయస్థానాలు చేసే తీర్పులే అంతిమంగా ఓవర్ రూల్ అవుతాయి, ప్రెసిడెంట్స్ అవుతాయి. ఇప్పుడు ఈ కొత్తగా పనిష్మెంట్ పెంచిన నేపథ్యంలో లాస్ట్ వీక్లో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. సమ్ ఆఫ్ ద అడ్వకేట్ ఛాలెంజ్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ది న్యూ యాక్ట్స్. సో వ్యాలిడిటీ ఆఫ్ ది న్యూ యాక్ట్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇప్పటివరకు 7 సంవత్సరాల శిక్షలు అన్నిటికీ స్టేషన్ బెయిల్ ఇవ్వాలి అని చెప్పారో, ఇంకొంచెం ముందుకెళ్తే 10 ఏళ్ళు శిక్షలు ఉన్న వాటికి కూడా మీరు స్టేషన్ బెయిల్ ఇవ్వాలి అని అనొచ్చు. బికాజ్ ఈ రోజున సిస్టమ్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. వెన్ చట్టాలు చేంజ్ అయినప్పుడు ఆ చట్టాలకు తగ్గట్టుగా పనిష్మెంట్ మెకానిజం కూడా ఉండాలి. సో డెఫినెట్లీ ఇంటర్ఫరెన్స్ ఆఫ్ ది సుప్రీంకోర్టు విల్ బి అన్సర్టెన్. అంటే ఇప్పుడు 5 yearsకి అయితే మీరు అన్నిట్లకి 41 CRPS నోటీసెస్ పంపిస్తారు. 7 years వరకు. కరెక్టే, కానీ 10 years ఉంది కదా మీకు. 10 years ఉన్నప్పుడు లేదు, అరెస్ట్ చూపించాలి. అంటే గవర్నమెంట్ డ్రైవర్ అయినా సరే ఎవరైనా అరెస్ట్ చూపించాలి. కానీ మనకు ఒక గతంలో ఒక డీజీపీ గారు అప్పుడు స్టేషన్ బెయిల్ ప్రొవైడ్ చేశారు కదా ఆర్టీసీ డ్రైవర్స్కి. మరి అది ఇప్పుడు వస్తుందా? అంటే ఇక్కడ ఒకటి ఉన్నాయి సార్, ఇంటర్నల్గా రూల్స్ రెగ్యులేషన్ చేసుకునే అథారిటీ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది. కానీ ఒరిజినల్ చట్టానికి దోస్ షుడ్ నాట్ బి కాంట్రవర్షియల్. ఓహో, ఓకే. వాటికి లోబడే చేయాలి. ఇప్పుడు నా డ్రైవర్లకి ఈ ప్రివిలేజ్ ఉంది, వేరే డ్రైవర్లకి ఇంకో ప్రివిలేజ్ ఉంది అంటే డెఫినెట్లీ దోస్ విల్ బి ఛాలెంజ్డ్ బిఫోర్ ది కోర్ట్ ఆఫ్ లా, బికాజ్ యూ కెనాట్ షో యువర్ డిస్క్రిమినేషన్. ఎస్, న్యాయస్థానాలు డిఫెన్స్ ఫోర్స్కి వేరే ఉన్నాయి, కామన్ మ్యాన్కి వేరే ఉన్నాయి అంటే వాళ్ళు ఉండే పరిస్థితులు, వాళ్ళకు ఉండే వాతావరణంలోవి దోస్ ఆర్ అగ్రీయబుల్.
బట్ మీరన్నట్టుగా స్టేషన్ బెయిల్ ఆర్టీసీ వాళ్ళు యాక్సిడెంట్ చేసి ఒకలాగా ఇంకోళ్ళు చేస్తే ఒకలాగా అనేది ఇట్ విల్ నాట్ బి యాక్సెప్టబుల్ ఇష్యూ. సార్ ఇది ప్రాబ్లం సొల్యూషన్ ఏంటి? ఏ ప్రాబ్లం అంటారు? ఇప్పుడు చెప్తున్నాను కదా మీరు, న్యాయ సంహితలో 104కి వాళ్ళేమో ట్రక్ డ్రైవర్లు ఇది వద్దు అంటున్నారు, కానీ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఓకే, దీనికి సొల్యూషన్ ఏమో సార్? మీరు మళ్ళీ నేను ఇది మూడోసారి చెప్తున్నా మీతో ఈ 5 నిమిషాల డిస్కషన్లో, శిక్ష 100 ఏళ్ళు ఉండనివ్వండి, లెట్ అస్ నాట్ బాదర్. ఒక్కసారి మీరు ఈ ప్రాసెస్ అన్నింటినీ తీసుకొచ్చి ప్రూవ్ చేసి మీరు శిక్ష వేసినప్పుడే దట్ విల్ బికమ్ ప్రెసిడెంట్ అమాంగ్ ద పబ్లిక్. ఎస్, ఈ నేరం చేస్తే ఇంత కొద్ది రోజుల్లో ఇంత శిక్ష పడుతుంది. అంటే మీరు చెప్తుంది ఎలాగుందంటే ముందు యాక్సిడెంట్ అవని తర్వాత చూసుకుందాం. యాక్సిడెంట్ కాదు సార్, శిక్ష పడాలి అని అంటే ఆ శిక్ష ఇవ్వాలి అంటే నేరం రుజువైతేనే కదా ఆ శిక్ష కూడా అర్హుడు. మీకు నేరం రుజువు కాదంటారా? చాలా వాటిలో కాదు. ఎందువల్ల? బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అన్న. ఓపెన్ ఫారంలో మీరు అడిగినప్పుడు నేరం జరిగిందని ఇప్పుడు 60 days లోపు ఛార్జ్ షీట్ వేయాలి, 90 days లోపు ఛార్జ్ షీట్ అయిపోతే డిఫాల్ట్ బెయిల్ ఇవ్వండి అని కోర్టులు చెప్తున్నాయి. ఎన్ని కేసుల్లో వేయగలుగుతున్నారు సార్? ఎన్ని కేసుల్లో వేస్తున్నారు? ఓకే, వేశారు అనుకుందాం. ఛార్జ్ షీట్ వేసి ట్రయల్ నడవటానికి, విట్నెస్లు ప్రవేశపెట్టడానికి, ఇవన్నీ చేయడానికి ఎంత ప్రాసెస్ పడుతున్నది? ఇప్పుడు ఒక 498 ఎగ్జాంపుల్ తీసుకుందాం. 41 నోటీస్ ఇస్తారు, ఛార్జ్ షీట్ వేయడానికి ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కనీసం 2-3 ఏళ్ళు పడుతుంది. దానిలో బయట సాక్షులు కూడా కాదు, ఫ్యామిలీ మెంబర్సే ఎక్కువ ఉంటారు. 498లో మోస్ట్ ఆఫ్ ద విట్నెసెస్ ఆర్ ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ క్లోజ్ రిలేటివ్స్. ఎవరో ఎక్కడి నుంచో తెచ్చే విట్నెస్లు కాదు. ఇలాంటి కేసులకే ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. ఎందుకు అంటే మేబీ షార్టేజ్ ఆఫ్ కోర్ట్స్, షార్టేజ్ ఆఫ్ పోలీస్ పవర్స్, పోలీస్ పర్సనల్. అంటే మీరు చెప్తున్నట్లుగా శిక్షలు పెంచడం కాదు, వేసే శిక్ష అయినా సరే ఇమీడియట్గా వేయండి. ఎగ్జాక్ట్లీ ఇమీడియట్ కాకపోయినా దానికి ఒక టైం, ఒక రీజనబుల్ టైం, దానివల్ల మెసేజ్ కరెక్టే పోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎప్పుడో జరిగిన తర్వాత 10 సంవత్సరాలు వేస్తాడు, 10 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాలు జైలు శిక్షించేటప్పుడు ఈయనుంటాడో పోతాడో ఎవడో తెలీదు. ఈ లోపల విట్నెస్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఎందుకంటే మన ఓపెన్ ఫారంలో మాట్లాడుకునే విషయాలు ఇవన్నీ. ఎందుకు మాట్లాడుకోలేని విషయాలు జరిగేది కాదు. ఎస్, ఇది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. ఓకే, మీరు అన్నారు బాగానే ఉంది. అపీల్ ప్రావిజన్, రివిజన్ ప్రావిజన్ ఉన్నాయి కదా, వాట్ అబౌట్ దట్? అది కూడా ఉంది కదా. వాట్ అబౌట్ హైకోర్టు, సుప్రీంకోర్టు? సో నేను చాలా సందర్భాల్లో చెప్పేది ఏంటంటే అల్టిమేట్గా అంటే మీరు వెళ్ళగలిగితే, మీరంటే ఎవరైనా వెళ్ళగలిగితే సుప్రీంకోర్టు డెసిషన్ ఈజ్ ద ఫైనల్. సో చాలా కేసుల్లో అన్ని కోర్టులు నో అని సుప్రీంకోర్టు మీ ఫేవర్ ఎస్ అన్న సందర్భాలు ఉన్నాయి. అలాగే అన్ని కోర్ట్స్ మీ ఫేవర్లో ఎస్ అని సుప్రీంకోర్టులో నో అన్న సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సార్, మీదో కొత్త చట్టం తీసుకొచ్చాను అని గవర్నమెంట్ వాళ్ళ మైలేజ్ కోసం చెప్పుకోవటం కాదు, ప్రాక్టికబిలిటీ. ఇప్పుడు మీరు చెప్పినట్టు రోడ్ యాక్సిడెంట్లో ఉన్న ఎటువంటి మెకానిజం అయితే ఉందో యాజ్ ఆన్ డేట్, అంటే నేరం రుజువు చేసే సిస్టము, అదే నేరం రుజువు చేసే సిస్టము కొత్త చట్టంలో కూడా ఉంది. పేర్లు మార్చారు తప్పితే క్రిమినల్ మేజర్ యాక్ట్స్ అన్నారు, సిఆర్పిసి, ఇండియన్ పీనల్ కోడ్, ఎవిడెన్స్ కోడ్. అంటే భారతదేశంలో ఏ చట్టాల కింద ఒక మనిషిని అరెస్ట్ చేసినా అల్టిమేట్లీ దోస్ దట్ ఆర్ బీయింగ్ ట్రైడ్ బై దీస్ 3 మేజర్ యాక్ట్స్. క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం అరెస్టు వగైరాలు చేయాలి, కంపల్సరీగా ఇండియన్ పీనల్ కోడ్లో సెక్షన్ తగిలించాలి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఎవేషన్ చేశాడు సార్, ఇన్కమ్ ట్యాక్స్ రూపులు అప్లై అవుతూ దాంతోపాటు సైమల్టేనియస్గా 420 పెడతారు. ఓకే, రావాలి కంపల్సరీ ఇన్వేరియబుల్లీ. ఎగ్జాక్ట్ దట్ వాట్ ఐఎమ్ సేయింగ్. లేదు బ్యాంక్ ఫ్రమ్ ఈడీ కేసులే అన్నారు మీరు, ఈడీ కేసులో తీసుకున్న ఫోర్జరీ ఓకే ఉందనుకుందాం, 468, 471 పెట్టాలి. ఓకే, ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ ఎవిడెన్స్ యాక్ట్ వచ్చేటప్పటికి ఆ ఎవిడెన్స్ యాక్ట్లో ఎలా ఎగ్జామిన్ చేయాలి, ఎలా చీఫ్ ఎగ్జామిన్ చేయాలి, ఎలా క్రాస్ ఎగ్జామిన్ చేయాలి, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. చాలామంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అవైల్ చేసుకోలేని విషయం నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను. ఎవిడెన్స్ యాక్ట్ కానీ నార్మల్గా ఈ ఎవిడెన్స్ వచ్చినప్పుడు ప్రాసిక్యూషన్కి చీఫ్ ఎగ్జామినేషన్ ఉంది విట్నెస్ని, అలాగే క్రాస్ ఎగ్జామినేషను అక్యూజ్డ్ పర్సన్స్కి ఉంది. ఇది కాకుండా రీ ఎగ్జామినేషన్ చేసే ప్రావిజన్ ప్రాసిక్యూషన్కి ఉంది. దాన్ని చాలామంది యూజ్ చేసుకోవట్లా. అంటే గతంలో ఇచ్చిన స్టేట్మెంట్లు కనుక కోర్టులో విక్టిమ్స్ కానీ ప్రాసిక్యూషన్ విట్నెస్ కానీ ప్రాపర్గా చెప్పలేకపోతే, లేదు క్రాస్ ఎగ్జామినేషన్లో విత్ స్టాండ్ కాలేకపోతే, చట్టం ఇట్ సెల్ఫ్ ప్రొవైడెడ్ ద ఫెసిలిటీ ఆఫ్ రీ ఎగ్జామినేషన్.
ఆ రీఎగ్జామినేషన్ వచ్చినప్పుడు చాలామంది నీళ్ళు అంటారు. ఆ రీఎగ్జామినేషన్ వాళ్ళు ఏం యూజ్ చేసుకోవాలి? మీరు 161 స్టేట్మెంట్లు ఇలా చెప్పారు, 164లో మేజిస్ట్రేట్ గారు ముందు ఇలా చెప్పారు, చీఫ్లో ఇలా చెప్పారు, బట్ క్రాస్లో మీరు ఎందుకు మార్చారు అని చెప్పి రీఎగ్జామినేషన్లో యూ కెన్ ట్రై టు బ్రింగ్ ది ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్. సో మురళీధర్ గారు గమనించాల్సింది ఏంటంటే, గవర్నమెంట్ కానీ వాళ్ళు గొప్పగా మేము ఆ చట్టం తెచ్చాం, ఈ చట్టం తెచ్చాం, దిస్ ఇస్ హౌ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ది పనిష్మెంట్ రోల్ అనేది అన్నప్పుడు ఈ సేమ్ మెకానిజమే, పోలీసులు మారలేదు, కోర్టులు మారలేదు, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మారలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కొత్త చట్టాలు ఇంప్లిమెంటేషన్లోనే ద పోలీస్ షుడ్ హ్యావ్ వెల్ వర్స్డ్ ట్రైనింగ్ విత్ దిస్ న్యూ యాక్ట్స్. వాళ్ళకి తగిన ట్రైనింగ్ ఉంటేనే కానీ వాళ్ళు కానీ ఇన్వెస్టిగేషన్ టీమ్ సెపరేట్ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ లా అండ్ ఆర్డర్ వాళ్ళు కాకుండా ఇన్వెస్టిగేషన్ సెపరేట్. ఎగ్జాక్ట్లీ ఎప్పటి నుంచో ఇది ఉంది. లా అండ్ ఆర్డర్ ఇన్వెస్టిగేషను కామన్గా ఉండకూడదు, దాన్ని సపరేట్గా ఉండాలి. బికాజ్ సిసిఎస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, క్రైమ్ కేసెస్ స్టేషన్ సిసిఎస్ తీసుకుంటే ఒక్కోసారి అన్ఫార్చునేట్ వాళ్ళని బందోబస్తుకి వేస్తారు. ఆ సిసిఎస్ పెట్టిందే ఒక స్పెషలైజ్డ్ టీము ఒక పర్పస్ కోసం పెట్టారు. కానీ కొన్ని ఎక్సిజెన్సీస్లో వాళ్ళ సర్వీసెస్ తప్పదు. అదే గణేష్ బందోబస్తు ఉంది, మ్యాన్ పవర్ తక్కువ ఉంటుంది, వాడాల్సిందే కదా వాళ్ళు. లేదు ఇంకేదైనా అకేషన్స్ ఉంటాయి. సో అందుకని ఏంటి, స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్స్ ఉన్నా వాళ్ళు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేని పరిస్థితి. అంటే షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్, ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్ పవర్ ఇన్ ది రెస్పెక్టివ్ సిస్టమ్స్. ఓకే. సో ఈ సిస్టమ్ మారింది, మీరు అక్కడ ఎన్నేళ్ళు పెట్టుకున్న ఉపయోగం ఏముంది? ఓకే, పోక్సో యాక్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, 20 ఏళ్ళు శిక్ష స్ట్రైట్ అవే అన్నారు. లైఫ్ పనిష్మెంట్ అంటే నార్మల్గా 14 ఏళ్ళు, కానీ పోక్సోలో 20 years. పోక్సోలో చాలా మటుకు వచ్చినప్పుడు అన్నీ బాగానే వస్తాయి. ఎవిడెన్స్ స్టేజ్ వచ్చేటప్పటికి విట్నెస్లు హాస్టల్ అయిపోవటము, లేకపోతే మేము కాంప్రమైజ్ అయ్యామంటాము, లేకపోతే మేము పెళ్లి చేసుకున్నాం అనుకోవటము, ఇలాంటి కారణాలు వస్తున్నప్పుడు మరి అప్పటిదాకా పెట్టిన ఎఫర్ట్స్ ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ అయిపోతాయి కదా. దానివల్ల బెస్ట్ కదా. సో మీరు 20 ఏళ్ళు శిక్ష పెట్టచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 కేసులు పోక్సో కేసులు రికార్డ్ అయితే 2-3 కేసులను శిక్ష పడే అవకాశాలు ఉన్నాయి. దానికి ఎంతో పకడ్బందీగా విట్నెస్లు కానీ సాక్షులు కానీ, ఎందుకంటే ఇవన్నీ ఓపెన్గా జరగవు. ఈ పోక్సో అఫెన్స్, సెక్సువల్ అసాల్ట్ ఇవన్నీ ఓపెన్గా జరగవు. ఓపెన్గా జరిగితే పబ్లికే కొడతారు. సో క్లోజ్డ్ ఏరియాలో కొంచెం లోన్లీ ప్రదేశాలు జరిగినప్పుడు ఆ పాప ఏజ్ని బట్టి కూడా ఒక్కోసారి చెప్పచ్చు, చెప్పలేకపోవచ్చు. కరెక్ట్. అన్ఫార్చునేట్ సిస్టమ్ ఏంటంటే కోర్టులో, అంటే ఈవెన్ మీరు లకడికాపుల్లో మీడియా ముందు నేను మర్డర్ చేశాను, రేప్ చేశాను మీరు చెప్పినా ఇమీడియట్గా శిక్ష చేసే అధికారం ఎవరికీ లేదు. అన్లెస్ అంటే యూ హ్యావ్ టు అండర్గో ద లీగల్ ప్రాసెస్. సో ఈ లీగల్ ప్రాసెస్ వచ్చేటప్పటికి దేర్ లాట్ ఆఫ్ వేరియేషన్స్. మీరు చెప్తున్నట్టు ఫైనల్గా ఏంటంటే దాన్ని ముందు సింప్లిఫై చేయండి. మీరు శిక్ష 6 నెలలు వేయండి, సంవత్సరం వేయండి, దానికి టైం బాండ్ పెట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు 10 సంవత్సరాలు వేసామని 20 సంవత్సరాలు వేసిన ఉపయోగం లేదు. ప్రమాదం జరిగిన వెంటనే దానికి టైం బాండ్. ఏ అఫెన్స్ అయినా ఏదైనా, నాట్ ఓన్లీ ప్రమాదం, ఎనీ అఫెన్స్. ఇప్పుడు మీరు చీటింగ్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడున్న సిస్టమ్ బట్టి 7 years చీటింగ్కి. ఓకే సార్, మీరు 100 రూపాయలు చేసిన చీటింగే, ₹1,00,00,000 మాలియా చేసిన 5,000 కోట్లు చీటింగే, 420 కిందే అవుతారు. సో మీకు 7 ఏళ్ళు శిక్ష చేసినప్పుడు మీరు రిమాండ్లో ఉన్నారు అనుకుందాం పొరపాటున, అవన్నీ సెట్ ఆఫ్ అయిపోతాయి కదా. అల్టిమేట్గా వాట్ యు ఆర్ గోయింగ్ టు గెయిన్, ఇది తేవడానికి ఎంతకాలం పడుతుంది? ఇప్పుడు సిబిఐ కేసులు ఉన్నాయి, 16 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్నాయి. ఎవరు ఉన్నాయి అందరికీ తెలుసు, అది వేరే విషయం. సో వేరియస్ ఫ్యాక్టర్స్, అంటే చట్టంలో ఏవైతే పాసిబిలిటీస్ ఉన్నాయో దాని ఎక్స్ప్లోర్ ఆఫ్ ది పాసిబిలిటీస్ ఫస్ట్ అది రెక్టిఫై చేయండి. ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. ఎగ్జాక్ట్లీ, దాన్ని సింప్లిఫై చేస్తేనే బెనిఫిట్ తప్ప మనం ఏదో పేపర్ మీద రాయించుకుంటే అవి కావండి. రైట్ సార్. ఒకసారి యాక్సిడెంట్ కేసులు వెళ్దాం. రాంగ్ రూట్లో వచ్చి గుద్ది ఒక వ్యక్తి చనిపోతాడు. చనిపోయిన వ్యక్తికి ఇన్సూరెన్స్ వస్తుందా? లేదు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఆయనకు వస్తుందా? ఇక్కడ మీరు మంచి క్వశ్చన్ అడిగారు. రాంగ్ రూట్లో వచ్చి యాక్సిడెంట్ చేసి ఎవరు చేశారా అనేది డిసైడ్ అవ్వటానికే చాలా సందర్భాల్లో చాలా వీగిపోయిన సందర్భాలు ఉన్నాయి. కానీ చాలా వరకు ఈ ఇన్సూరెన్స్ ఆస్పెక్ట్స్లో దృష్టిలో పెట్టుకొని దాన్ని సిచ్యువేషన్ బట్టిగా మార్చుకునే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కొంచెం మీరు అడిగింది కాంప్లికేటెడ్ క్వశ్చన్. వేర్ మెనీ ఆఫ్ ది పీపుల్, అంటే ఇప్పుడు ఎలా తయారైందంటే రోడ్ యాక్సిడెంట్ జరిగితే కొంతమంది ఈ ఏజెంట్లే అన్నీ మేము చూసుకుంటాం, మేము మీకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం, మీరేమి మాకు ఇవ్వాల్సిన పని లేదు, మీకు ఒకసారి ఇన్సూరెన్స్ వచ్చిన తర్వాతే దిస్ ఈజ్ హౌ వీఆర్ ఛార్జింగ్ అంటూ నడుస్తున్న నేపథ్యంలో దీనికి స్టేబుల్ మెకానిజం అనేది ఏది లేదు. కానీ నో ఎంట్రీ అని పెట్టిన బోర్డు ఉన్న లైన్లో
లారీ కానీ కారు కానీ వెళ్ళి యాక్సిడెంట్లు చేస్తే దోస్ విల్ బి పనిషబుల్ అండర్ 304 Part 2. ఎందుకంటే యూ హ్యావ్ నాలెడ్జ్. నో ఎంట్రీ ఇన్ వెహికల్స్ ఉన్నప్పుడు ఆ రోడ్డు ఫ్రీగా ఉంటుంది, పిల్లలు ఆడుకుంటారు, లేదంటే ఏదైనా చిన్న చిన్న పెట్టి వెండర్స్ వాళ్ళు తిరుగుతూ ఉంటారు, చేస్తూ ఉంటారు. బికాజ్ దట్ రూట్ ఈజ్ నాట్ ఎంటైటిల్ ఫర్ హెవీ వెహికల్స్ కాబట్టి. అలాంటి నో ఎంట్రీ ఉన్న రోడ్లో కనుక మీరు వెళ్తే యాక్సిడెంట్లు జరిగితే 304 ఈజ్ నాట్ కరెక్ట్. 304 Part 2 ఫర్ దట్ పనిష్మెంట్ ఈజ్ 10 years. అదే మీకు చెప్తారు. సార్ హెవీ వెహికల్ కాకుండా 2-wheeler గుద్దాడు అనుకోండి, 2-wheeler అయినా కానీ నో ఎంట్రీ టు వెహికల్స్. ఓకే, నో ఎంట్రీ లేకుండా వస్తున్నాడు అనుకోండి, అప్పుడు నో ఎంట్రీ లేకుండా వస్తున్నప్పుడు అక్కడ ఫ్యాక్టర్స్, నేను అందుకే చెప్తున్నాను సార్, యాక్సిడెంట్ చేసి మనిషి చనిపోతే 304A అంటున్నారు. ఓకే, అదే మనిషిని మర్డర్ చేస్తే లైఫ్ పనిష్మెంట్ అంటున్నారు. దానికి ఏం చెప్తున్నారు? ఇంటెన్షన్ అని చెప్తున్నారు. 304Aలో ఇంటెన్షన్ లేదు, యాక్సిడెంట్ అయింది. 302లో ఇంటెన్షన్ ఉంది, చచ్చిపోయాడు. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో నేను చాలాసార్లు నొక్కి ఒక్కడి నుంచి 304 Part 2 పెట్టండి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకు అంటే తాగి నడుపుతున్నప్పుడు నేను కరెక్ట్గా ఉన్నా, ఇటువాడి కరెక్ట్గా ఉన్నా లేకపోయినా దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ యాక్సిడెంట్స్. బికాజ్ నేను కరెక్ట్గా లేను, సో ఐ హ్యావ్ నాలెడ్జ్. నేను కరెక్ట్గా లేను, వెన్ ఐఎమ్ డ్రైవింగ్ ద వెహికల్ దెర్ ఇస్ ఎవరీ లైక్లీహుడ్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఆఫెన్స్ అని నాకు తెలిసిన. డ్రంక్ అండ్ డ్రైవ్లో 304 Part 2 వస్తుంది కదండి. వస్తుంది, బట్ చాలా తక్కువ సందర్భాల్లో పెడుతున్నారు. ఫైన్లు కట్టే పంపిస్తున్నారు సార్. ఇక్కడ మీరు 304 Part 2 కట్టి కేసులు నడిపించండి సార్. ఇక్కడ ఒకటి ఉంది సార్, కేసులు ఎలా ఉన్నా దాని దగ్గర ప్రచారం లేకపోతే ఇంత పెద్ద హైదరాబాద్ సిటీలో ఎలా తెలుస్తుంది? ఎక్కడో ఒక మారుమూల ఒక చిన్న కోర్టులో పనిష్మెంట్ జరిగింది. హౌ ద న్యూస్ విల్ కమ్యూనికేట్? అంటే ఛానల్స్ కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చూపించినంత అత్యుత్సాహం దాని రిజల్ట్ని చూపించరు. దాని రిజల్ట్ కూడా చూపించాలి. అన్ని ఛానల్స్ పోటీపడి అమ్మాయి బెడ్ మీదన సమాధానం చెప్పలేకపోయినా చెప్పినా విసికిచ్చి ఎక్స్క్లూజివ్ దిస్ ఛానల్ అంటారు. ఈ రోజు వరకు ఏ ఛానల్ అయినా కన్విక్షన్ పడ్డప్పుడు ఇలాంటి హీనియస్ అఫెన్సెస్లో ఇంట్రూవ్ చేసే సందర్భాలు ఉన్నాయా? కన్విక్షన్ దీంట్లో మేము ఎక్కువగా మా ఛానల్ అయితే ఎక్కువ హైప్ ఇస్తున్నాం. ఓకే సార్, 1 or 2 ఛానల్స్ ఫైన్, బట్ రెగ్యులర్గా కన్విక్షన్స్ తీసుకొని నాంపల్లి కోర్టు ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నా. సెషన్స్ కోర్టులో లైఫ్ కన్విక్షన్స్ ఏం పడ్డాయి, లేకపోతే 10 years ఏం కన్విక్షన్స్ పడ్డాయి, ఆ డేటా అట్లీస్ట్ వీక్లీ 2-3 తీసుకొని ఈ కేసు ఇలా జరిగింది, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే జనాల్లో ఎలా తప్పించుకోవాలో అవేర్నెస్ ఉంది కేసులు. బట్ పనిష్మెంట్ పడితే ఎలా పనిష్మెంట్ పట్టడానికి ఏ మార్గాలు చేయాలో అనేది లేదు. నా మీద అన్యాయం జరిగింది, నేను ఎలా చేసి వాడిని శిక్షించబడాలి అనే మెకానిజం నాకు లేదు. సార్ ఇంకొక కేసులో హెల్మెట్ పెట్టుకోడు, డ్రైవింగ్ చేస్తుంటాడు. ఒకవేళ ఏం జరిగితే నాకు జరుగుతుంది నీకేం నష్టం అని క్వశ్చన్ చేస్తుంటాడు. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అది సెల్ఫ్ సేఫ్టీగా ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేయలేదు, దేవుడే కాపాడాలి అంతే సార్. హెల్మెట్ ఈజ్ మెంట్ ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్. మీరు పెట్టుకుంటే నాకేం రాదు, మీరు పెట్టుకుంటే మీకే లాభం అది. సో అలా యారగెంట్గా ఉన్న వాళ్ళకి లెట్ దెమ్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. రెండోది, మీకు హెల్మెట్ పెట్టకపోతే చలాన్ రాస్తాడు. అవును. సో మీరు అయినా కానీ మీరు పెట్టుకోలేదు అంటే ఇట్ ఈస్ రిపిటేషన్ ఆఫ్ అఫెన్సెస్. కానీ కొంతమంది మేము హైవే ఎక్కినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, కొంచెం దగ్గరికి వెళ్తే హెల్మెట్ అవసరం లేదు అనే ఒక భావనలో చాలామంది ఉంటారండి. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఒకటే సార్, అంటే బండి స్టార్ట్ చేసిన దగ్గర నుంచి పెట్టుకోవాలి, ఎగ్జాక్ట్లీ, లేదు హైవే మీద పెట్టుకోవాలి సార్. దాని పర్పస్ హెల్మెట్ మీరు ఎక్కడ పోతే పెట్టుకోవాలని కాదు, ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ ప్రొటెక్షన్ ఆర్నమెంట్. సో సెల్ఫ్ ప్రొటెక్షన్ ఆర్నమెంట్ అనేది సార్ మీరు చిన్న సందులో కూడా మీకు నడవచ్చండి. అవును. మీరు మీ చిన్న సందు టర్నింగ్లో కూడా మీకు యాక్సిడెంట్ కావచ్చు. మనం ఏం చెప్తా, మీ విచిత్రం అది, దాని మీద సామెత కూడా ఉంది, వాడు సముద్రం అంతా ఇది ఇంటి మురుకాలలో పడ్డాడు. సో అలాగే మీరు బయటకు వచ్చారు, మీరు బయటకు వచ్చినప్పుడు ఏదో ర్యాష్గా వచ్చేసి మిమ్మల్ని కొట్టచ్చు, మీరు కింద పడిపోవచ్చు. అదే మీకు హెల్మెట్ ఉందనుకోండి, బికాజ్ హెడ్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ పార్ట్. తలకి కనుక బలమైన గాయం జరిగితే రిపర్కషన్స్ ఆర్ డిఫరెంట్. సో దాన్ని కాపాడుకోవడానికి హెల్మెట్ అన్నారు తప్పితే ఒళ్ళంతా నువ్వు జాకెట్ వేసుకొని పోరా అని చెప్పలేదు. మీరు గమనించండి, విదేశాల్లో కానీ మన దేశంలో కానీ హెల్మెట్కే ప్రాధాన్యత ఇచ్చారు. అంతేగా నువ్వు ఐరన్ కోట్ వేసుకొని పో, నువ్వు మొత్తం సేవ్ అవుతాం వల్ల కాళ్ళు చేతులు విరిగినా హీ కెన్ సర్వైవ్. బట్ హెడ్కి డ్యామేజ్ అయితే కాన్సిక్వెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే హెడ్లో మెయిన్ పార్ట్స్ ఉంటాయి, కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అవి ఏమైనా డ్యామేజ్ జరిగితే నీకు ఇబ్బంది అవుతుందిరా బాబు అని ఒక గుడ్ కాన్సెప్ట్తో పెట్టారు. మరి సెల్ఫ్ సేఫ్టీ
కానీ ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నట్టు కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. సార్ ఆర్గ్యూ చేస్తారు అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్, బట్ హీఈస్ ద లూజర్. ఇప్పుడు పోలీసు వాడికి మీరు హెల్మెట్ పెట్టుకోకపోతేనే మంచిది, 100 రూపాయలు చలాన్ రాస్తాడు. 1000 రూపాయలు ఇప్పుడు. అదే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రాస్తారు. కానీ అతనికి నష్టమేం లేదు. పెట్టుకోమని జాగ్రత్తగా ఉండాల్సింది మన కుటుంబం. హెల్మెట్ కాకుండా కార్లో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల జరిగే నష్టం ఏంటి, పెట్టుకుంటూ జరిగే లాభం ఏంటి? సార్ సీట్ బెల్ట్ ఇప్పుడు వచ్చే కొత్త వెహికల్స్ మీరు అడిగిన దాన్ని బట్టి నాకున్న అనుభవంలో సీట్ బెల్ట్ పెట్టుకుంటే పొరపాటున ఏదైనా యాక్సిడెంట్లు అయినప్పుడు బెలూన్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును. రెండోది, మన హైవేలో కానీ ఎక్కడైనా స్పీడ్గా పోతున్నప్పుడు స్పీడ్ బెల్ట్ పెట్టుకొని సడన్ బ్రేక్ వేస్తే మనం సెల్ఫ్గా కంట్రోల్ చేసుకొని ఆగగలుగుతాం. అదే సీట్ బెల్ట్ లేకపోతే మన మూతి పగిలిపోతుంది ముందు మనం పడ్డామంటే. ఎప్పుడైతే మనం ఇలా పట్టడం జరిగిందో వీ లూజ్ అవర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వాట్ ఎవర్ ఈజ్ అహెడ్. వెనకొచ్చి కొద్ది యాక్సిడెంట్లు ఉంటాయి. సార్ ఇవన్నీ సెల్ఫ్ అనాలిసిస్లో మనుషులు చేసుకోవాల్సిన. కానీ సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల జరిగే లాభం గురించి మీరు చెప్పారు. లాభం ఉందండి. కానీ కొంతమంది ఏమంటారంటే ఆ బెల్ట్ పెట్టుకోవడం వల్ల నా షర్ట్ ఐరన్ పాడవుతుందని చెప్తుంటారు. సార్ షర్టు ఐరన్ ముఖ్యమా? యాక్సిడెంట్ అయినప్పుడు బెలూన్స్ ఓపెన్ అయ్యి తను రక్షించుకోవటం ముఖ్యమా? చాలా కార్లు, నాకు ఇప్పుడున్న కొత్త కార్లు బెల్ట్ పెట్టుకోకపోతే అదే బజర్ ఇస్తుంటుంది కదా, సౌండ్ హారన్ మోగుతుంటుంది. నాట్ ఓన్లీ దట్, బెల్ట్ పెట్టుకుంటే పొరపాటున ఇబ్బంది జరిగితే బెలూన్స్ ఓపెన్ చేసి యూ హ్యావ్ సెల్ఫ్ ప్రొటెక్షన్. రెండోది, సడన్ బ్రేక్ వేసినప్పుడు మీకు ఇమ్మీడియట్గా మీకు ఇబ్బంది అనేది కలగదు. ఎప్పుడైతే మీరు మొహం మీద స్టీరింగ్ మీద పడిందో సడన్ బ్రేక్ వేసినప్పుడు వెనక నుంచి వెహికల్ గుద్దే ఛాన్స్ ఉంటుంది. అదే బెల్ట్ ఉందనుకోండి, ఎంత సడన్ బ్రేక్ వేసినా మీరు ముందుకు పట్టరు, బికాస్ ద బెల్ట్ ఈజ్ ప్రొటెక్టింగ్ యూ. కరెక్ట్. ద బెల్ట్ ఈజ్. సీట్ బెల్ట్ అనేది హైవే మీద పెట్టుకోవాలా, లేదు మెయిన్ రోడ్లో కూడా? సార్ ఎక్కడున్నా నేను అదే మీకు చెప్పాను సార్, ప్రమాదం అనేది ఎక్కడి నుంచి ఏ రూపంలో పొంచొస్తుందో మనకు తెలియదు. హైవే మీద వెళ్తేనే ప్రమాదాలు, లోకల్గా దిగితే ప్రమాదాలు. ట్రాఫిక్ ఉన్న రోడ్లో మేము ఎక్కువ స్పీడ్కి వెళ్ళాం, మాకు సీట్ బెల్ట్ ఎందుకు అని కొంతమంది క్వశ్చన్ చేస్తుంటారు. వాళ్ళకి మీరు సమాధానం? సార్ అదే చెప్తున్నాను సార్, ఇవన్నీ ఎవరికి వాళ్ళు పొద్దున్నే లేచి నువ్వు రెడీ అవ్వరని ఎవరైనా చెప్తున్నారా? ఎవరు చెప్పరు కదా. ఆటోమేటిక్గా సెలవు రోజైనా వర్కింగ్ డేస్ అయినా వాళ్ళ దినచర్య ఉన్నప్పుడు దీస్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ లైవ్లీహుడ్. మనకి ఇంట్లో తల్లిదండ్రులు ఒక ఏజ్ వచ్చే వరకు చెప్తారు, అరే నువ్వు రెడీ అవ్వరా అని. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్కి వచ్చేవాడికి ఎవరు చెప్పారు? అవసరం లేదు. ఇంకా 8th క్లాస్కే ఇవాళ రేపట్లో జనాలు ముదిరిపోతున్నారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు అంటే మైనర్ పిల్లలకి బైక్స్ ఇస్తున్నారు సార్. చాలాసార్లు పెట్టుకోవాలని చెప్పడం కూడా నో, అది స్పాట్లో వాళ్ళని పట్టుకొని వాళ్ళని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి, కేసు కట్టి ప్రొడ్యూస్ చేయాలి. చాలా చోట్ల రాంగ్ రూట్లో వచ్చినప్పుడు నేను కీలాక్కున్న సందర్భాలు ఉన్నాయి. రామ్నగర్లో సార్ వస్తున్నప్పుడు ఆపోజిట్ రాంగ్ డైరెక్షన్ చిన్న పిల్లాడి గుద్దాడు. అంటే కారు డ్యామేజ్ తర్వాత నేను తాళం తీసుకొని వెళ్ళిపోయాను. వాడు అంకుల్ నేను వెంటబడ్డాడు. నెంబర్ ఇచ్చి మీ నాన్న వచ్చి మాట్లాడమను అన్నా. కానీ వాడు ఏం చేశాడు, డూప్లికేట్ తాళం తీసుకున్నాడు. నేను చేసిన పొరపాటు ఏంటంటే వెహికల్ తాళం వేసుకుని రావాల్సింది చేయాలి. నేను తాళం లాక్కొని రాకుండా మీకన్నా తెలియనాడు వెహికల్ పక్కన పెట్టి తాళం వేసుకొని వచ్చుంటే వాళ్ళు అయ్యే ఫోన్ చేసేవాడు, ఏంటి సార్ మా వెహికల్ అని. నేను తాళం తెచ్చా కదా సార్, 100 రూపాయలు ఇచ్చి డూప్లికేట్ తాళం తీసుకొని వెళ్ళిపోయాడు. అంటే ఎలా శతకోడు దరిద్రాగా 100 రూపాయలు సార్. సో మీరు అదే లా ఎంత గట్టిగా ఉందో దానిలోనే జనాలు లూప్ హోల్స్ ఎతుకుతారు. ఎలా నేను దీనిలో నుంచి బయటికి రావాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలని తప్పించి. అందుకే భరత్ అని నేను సినిమాలో వాడు చెప్పిన డైలాగులు చాలా గొప్పగా ఉన్నాయి. ఏ సినిమా అండి? భరత్ అని నేను సినిమాలో 25,000 చలాన్ కడితే వాడి నెలంతా ఏం తిరగాలంటే ఒక 25,000 చలాన్లో ఒక నెల గురించి ఆలోచించే వాడు చచ్చిపోతే కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది ఎందుకని పెట్టే అంటాడు. బట్ సినిమాలో బాగుంటాయి, బట్ జనాలకి ఆ సెల్ఫ్ బాధ్యత ఎక్కడ, దానిలో ఉన్న మెయిన్ పార్ట్స్ అంతా ఐఎమ్ అప్రిషియేటింగ్. ఎందుకంటే జనాల గురించి చెప్పుకొచ్చాడు. రాంగ్ రూట్లో వెళ్తే ఆ 2 నిమిషాలు నువ్వు రాంగ్ రూట్లో పోతున్నావు, వేరే వాడు వచ్చాడు నువ్వు రాంగ్ రూట్లో వస్తావు చూసుకోకుండా అతను మామూలు రూట్ అని 1 వే అనుకొని వస్తాడు. మరి నష్టం ఎవరికి? సార్ ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి సార్, ఎవరో వచ్చి మనం చేసేది కాదు. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ మెయింటైనింగ్ అవర్ సిన్సియారిటీ, రెస్పెక్ట్ టువర్డ్స్ ది చట్టము, టువర్డ్స్ ది ప్రజలు, ఇన్ని జరిగే పరిస్థితి ఉండదు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, సాధారణంగా దేశంలో మొత్తం మీరు తీసుకుంటే హత్యల కన్నా రోడ్డు ప్రమాదాలను ఎక్కువ మంది చనిపోతారు. అవును, రికార్డ్స్ అన్ని మనం అవును ఇది 100లో ఉంటే అది లక్షల్లో వేలలో ఉంటున్నాయి. అదేవిధంగా చనిపోయిన వారి కన్నా ఇంజర్డ్ పర్సన్ ఇంకా దానికి ట్రిపుల్ ఉంటున్నారు. సార్ యూత్ ఎక్కువ ఉంటుంది. నేను రీసెంట్గా దీని మీద మాట్లాడడం జరిగింది. అటువంటి సంఘటనలు జరగకుండా అంటే చేయడం చేస్తారు, ఇన్నోసెంట్లు చనిపోతుంటారు, వాళ్ళ కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోతుంటారు. ఒక కుటుంబం పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద వస్తుంటుంది. అటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారు సార్. గతంలో చాలాసార్లు చెప్పాను, ఇది ఎవరు
సీరియస్గా తీసుకోలేదు. డేటా చూస్తే సిటీలో కన్నా అవుట్స్కట్స్లోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. ఇక్కడ ఒక విషయం గమనించండి సార్, టాస్క్ ఫోర్స్ కానీ రోడ్ సేఫ్టీ ఫోర్స్ కానీ పేరుకి జీపులు పెట్టుకొని టోల్ గేట్ దగ్గర ఉంటారు. ఈ టోల్కి వాళ్ళ కళ్ళ ముందే చువ్వల లారీ దానికి సీలింగ్ లేకుండా వెళ్తుంది, ఇసుక లారీ దాని మీద టార్పాలిన్ లేకుండా వెళ్తుంది, పెద్ద పెద్ద రాళ్ళు గ్రెనేట్ రాళ్ళు సెక్యూరిటీ లేకుండా వెళ్తాయి. వాళ్ళ కళ్ళ ముందు నుంచే పోతున్నప్పుడు వాడు ఆపి అరే నువ్వు దీనికి బందోబస్తు చేసుకొని నువ్వు పో అని చెప్పంటే రోడ్ యాక్సిడెంట్ జరగవు కదా. నెల్లూరులో జరిగింది, మెడికల్ స్టూడెంట్స్ లారీ వెనక్కి వెళ్తున్నారు, దానిలో ఉన్న గ్రెనేట్ రాయ్ కారు మీద పడి 4 చనిపోయారు. అంటే ఎక్కడెక్కడ పాజిబిలిటీ సిస్టమ్ ఉందో అక్కడ మన వాళ్ళు చేయట్లేదు. పాజిబిలిటీ సిస్టమ్ ఏంటి? ఎక్కువ యాక్సిడెంట్లు నివారించగలిగిన ప్లేస్ టోల్ గేట్స్. టోల్ గేట్స్ దగ్గరే మీరు ప్రాపర్ స్క్రూటినీ చేసి పంపించారనుకున్న వెహికల్స్ ఫర్దర్గా జరిగే ఇబ్బందులు ఉండవు కదా. మీరు చెప్తుంది హెవీ వెహికల్స్ వరకండి, సిస్టంలో ఉన్న కొన్ని ఇబ్బందుల వల్ల జరుగుతున్నాయి. కానీ నాకు నేనుగానే పోయి గుద్ది చచ్చిపోతుంది, దానికి వాళ్ళేం బాధ్యత వస్తారు? నాకే నేను పోతున్నాను అంటే మెయిన్ చేస్తానండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని డ్రైవ్ చేయటం. అవును. సో ఇయర్ డ్రైన్స్ పెట్టుకొని డ్రైవ్ చేస్తున్నారో వెనక కూడా హార్న్ కొడితే వినిపించదు. సో వాడేమంటాడు, నేను హార్న్ కొడుతున్నా కదా అతను ఓవర్టేక్ చేయడం ఏదో జరుగుతుంది, వీడి కాన్షియస్ లేదు. కాన్షియస్ ఇన్ ద సెన్స్ హీ సెన్సెస్ ఆర్ సమ్వేర్ ఎల్స్, హీఈస్ ఎంజాయింగ్ హీస్ డ్రైవింగ్. సో ఇది వెన్ హీస్ ఎంజాయింగ్ హీస్ డ్రైవింగ్, ఎప్పుడు వెనకవాడి కాషన్ చేస్తున్నా కానీ వీడు చేయలేదో వాడు నాకు దారి ఇస్తాడు కదా అని వెళ్ళిపోతాడు. ఆ ప్రమాదాల యాక్సిడెంట్లు కూడా చాలా ఉంటాయి. ఓకే, ఎక్కువ యూతే 15 to 35. మీరు పర్సంటేజ్ చూస్తే ఇండియాలో రోడ్ యాక్సిడెంట్స్ చనిపోయే వాళ్ళ సంఖ్య 15 to 35. సార్ పోలీసులు ఇంకో విషయం చెప్తుంటారండి, ఇప్పుడున్న స్పీడ్ బైక్స్ స్పోర్ట్స్ బైక్స్ మన రోడ్డుకి కరెక్ట్ డిజైన్స్ కావు, అది ఇంటర్నేషనల్ రోడ్స్కి సరిపోతాయి అంటారు. కానీ ఇక్కడ ఈ రోడ్ల మీద వాళ్ళు 100, 200, 300 వరకు వెళ్ళడం వల్ల 150, 180 వెళ్తుంటారు. సార్ పెద్దగా సౌండ్ చేస్తూ మెయిన్ రోడ్ల మీద పోతారు. ఎవరు ఆపగలిగారండి? మోస్ట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. అంటే మీరు సిస్టమ్నే కాకుండా పేరెంట్స్ ఏం చేయాలి చెప్పండి సార్? పేరెంట్స్కి అదొక ప్రివిలేజ్. అంటే మా అబ్బాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల 2 వీలర్ బైక్ వేసుకొని తిరుగుతుంటే దే ఆర్ ఫీలింగ్ దేర్ ప్రివిలేజ్. ఇప్పుడు ఆ బైక్ కొనగలిగే సామర్థ్యం వాళ్ళు పెద్దింటి వాళ్ళు అయి ఉంటారు. పెద్దింటి వాళ్ళకి ఇవన్నీ ఏం బాధలు ఉంటాయి? వాళ్ళని చూసి మా మిడిల్ క్లాస్ కూడా అందరూ అంతే, పుల్లిని చూసి నక్కవాత పెట్టుకోవటం, అదేం చేయలేదు. రోల్ ఏం లేదంటారు అందులో, ఎవ్వరు పట్టించుకోవట్లే. ఇప్పుడు మీకు జరిగే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు కానీ డ్రగ్స్ కేసులు కానీ మీకు ఎక్కడ లో క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళ పిల్లలు కనిపించారా? ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు పర్సంటేజ్ పర్సంటేజ్ అయితే హై క్లాస్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఈ మిడిల్ క్లాస్ లో క్లాస్ ఏమవుతున్నారు, నాతో పాటు నేను తీసుకెళ్తున్నా అంటే ఒక పెద్దింటి పిల్లాడు వాళ్ళతో పాటు తీసుకెళ్తున్నాడు. సో దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ విత్ ది రిచ్ పీపుల్. యాక్చువల్గా మీరు చూడండి పెద్ద పిల్లల వాళ్ళ యొక్క పిల్లల మరణాలన్నీ నారాయణ గారి కొడుకు కానివ్వండి, రవితేజ గారి తమ్ముడు కానివ్వండి, వీళ్ళవన్నీ రోడ్ యాక్సిడెంట్లే. కరెక్ట్, హారిబుల్ రోడ్ యాక్సిడెంట్లు. ఇలాంటి మీరు పెద్దవాళ్ళ పిల్లలు ఏవైనా చూసుకోండి, రోడ్ యాక్సిడెంట్లే. సార్ ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే పోలీస్ అధికారులు చిన్నప్పటి నుంచి పిల్లలకి ఒక లెసన్ లాగా పెడితే, అంటే ఇదే వారంకి ఒకసారి కాకుండా రెగ్యులర్గా ట్రాఫిక్ మీద ఒక అవగాహన, ఒక లెసన్ పెడితే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ జనరేషన్కైనా మార్పు వస్తుంది అంటారు. మీరు అంగీకరిస్తారా? సార్ క్లాసులతో పాటు అది కూడా పెడితే ఉపయోగం ఉంటుంది. అంటే పాఠ్యాంశాలకు భాగంగా 6th క్లాస్లో కొంత, 7th క్లాస్లో కొంత అలా పెట్టుకుంటూ వస్తేనే వాళ్ళకు కొంచెం అవేర్నెస్ వస్తుంది. అంటే అదొక ప్రయోగం తప్పితే ట్రైనింగ్ ఇచ్చేంత మాత్రాన వీళ్ళ యాటిట్యూడ్ మారుతుందని చెప్పి అనుకోలేము. అంటే మరికొంతమంది ఏమంటారంటే లైసెన్స్ ఇచ్చే సమయంలోనే కొంచెం నిబంధనలు కఠినంగా చేస్తే ఒక బెనిఫిట్ ఉంటుంది అని అంటారు. ఆ రోజు బుద్ధిగా ఉంటాడు, లైసెన్స్ ఇస్తున్నా కెన్ వీ స్టాప్? లైసెన్స్ చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి కదా సార్. దట్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇప్పుడైతే డ్రైవింగ్ టెస్టే లేదు, లైసెన్స్ ఇస్తాం. డ్రైవింగ్ వాడికి లేదు కదా ముందు. ఎప్పుడైనా చూసారా కార్ డ్రైవింగ్? 2 కాళ్ళు ఎక్సలేటర్ ఉంటాయి, 2 స్టీరింగ్. నో స్టీరింగే నేర్చుకున్న వాడి దగ్గర ఉంటుంది, కంట్రోల్ సిస్టమ్ వాడి దగ్గరే ఉంటుంది. వాళ్ళకి ఏమొస్తుంది? అదే నేను చెప్తున్నాను, నాకు ఏమొస్తుంది సార్? దట్ ఈస్ హౌ దే ఆర్ లెర్నింగ్ అండ్ దే ఆర్ టేకింగ్ ద లైసెన్సెస్. మరి యాక్సిడెంట్ జరగడం ఎందుకు జరగవు? ఇప్పుడు రీసెంట్గా ఎక్కడో న్యూస్లో చూశాను, యూ నీడ్ నాట్ అపియర్ బిఫోర్ ది అథారిటీ ఫర్ డ్రైవింగ్ టెస్ట్ అంటున్నాడు. నేను అదే చెప్తున్నాను సార్, ప్రజలు పెరుగుతున్న కొద్దీ, అవసరాలు పెరుగుతున్న కొద్దీ, అవసరాలకు తగిన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ మన దగ్గర లేదు. అవును, అది మార్పు రావాలి. ఎస్, అది మార్పు రావాలి. నేను మొదటి నుంచి మీకు ఇందాక చెప్పింది అదే. మేము శిక్షలు అన్నీ పెట్టాము, ఇన్ని నెలలు పెట్టామన్నా ఇదే పోలీసులు, ఇదే కోర్టులు ఆ చట్ట ప్రకారం కేసులు
కండక్ట్ చేయాలి ట్రయల్. మరి కండక్ట్ చేసినప్పుడు అన్లెస్ అంటిల్ దిస్ టీమ్ ఈజ్ వెల్ అవర్స్డ్ విత్ ది న్యూ యాక్ట్ ఉపయోగం ఏముంది? కరెక్ట్. ఫస్ట్ వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వండి, ఫేజ్ వైజ్గా ట్రైనింగ్ ఇవ్వండి. పాత యాక్ట్ ఇలా చెప్పింది, కొత్త యాక్ట్ ఇలా చెప్పింది, కాబట్టి మీరు ఇలా మార్చాలి. ఇప్పుడు సర్ప్రైజ్ 302 పాత యాక్ట్లో ఉంది, కొత్త యాక్ట్ 102 అన్నారు. సరే, సెక్షను తప్పు రాసిన మాత్రం లేదు, దాని మీద సుప్రీంకోర్టు చెప్పింది మియర్ రాంగ్ మెన్షనింగ్ ఆఫ్ సెక్షన్ ఈజ్ నాట్ ఫ్యాటల్ టు ద కేస్ అని. ఓకే, బట్ హీ షుడ్ నో ది కంటెంట్స్ కదా, వాట్ ఈస్ ది ప్రొసీజర్ అని. ఇప్పుడు కోర్టు కొత్త చట్టాలు ఏవి, ట్రయల్ ప్రొసీజర్ మార్చండి అని చెప్పలేదు సార్. మీరు ఇక్కడ గమనించండి. ఓకే, అంటే మీరు అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే కొత్త చట్టాల వల్ల ట్రయల్ సిస్టమ్ మార్చండి అని చెప్పలేదు. సేమ్ ట్రయల్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ ఆన్, సేమ్ ట్రయల్ సిస్టమ్. కోర్టులు గ్రేడు నామినిక్లేచర్ మార్చారు, దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది? ఏమీ లేదు. నేను అదే చెప్తున్నాను, ఇమ్మీడియట్ రిలీఫ్ లేనప్పుడు. అవును, అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్, అబ్సల్యూట్లీ కరెక్ట్. యాజ్ లాంగ్ యాజ్ దట్ వీఆర్ నాట్ రెడ్యూసింగ్ ఇన్ టు ప్రాక్టికాలిటీ, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పనిష్మెంట్? ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పనిష్మెంట్ వల్ల ఉపయోగం ఏముంది చెప్పండి? ఏమీ లేదు. ఇప్పుడు నేను గతంలో ఒకసారి చెప్పే 498 3 ఏళ్ళు శిక్ష, ఎంత 3 ఏళ్ళు బట్టి ఆ రోజే వాడికి బెయిల్ వస్తుంది. సేమ్ డే ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో పార్టీ చేసుకుంటాడు, తర్వాత అప్పీల్కి వెళ్తాడు, అప్పీల్ కూడా 2 ఏళ్ళు వేస్తుంది, 3 నిద్రలు చేస్తాడు, హైకోర్టుకి వెళ్తాడు. ఇట్ టేక్స్ హిజ్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. ఏం చెప్తారు మీరు? అల్టిమేట్లీ ఆ అమ్మాయి ఏం సాధించింది? డౌరీ హెరాస్మెంట్లో చేసినందువల్ల 3 ఏళ్ళు జైలు శిక్ష అన్నారు తప్పితే అమ్మాయికి వచ్చిన బెనిఫిట్ ఏంటి? అని జైలు పంపించాను తృప్తి తప్ప ఇంకేముంటుంది? ఏముంటుంది? జైలుకి ఎక్కడ పంపించారు సార్? సేమ్ డే ఇంటికి వస్తున్నాడు కదా. ఓకే, మీకు 4 ఏళ్ళు అయితే జైలుకి వెళ్తాడు, 3 ఏళ్ళ వరకు సేమ్ డే బెయిల్ వస్తుంది. సేమ్ డే వాడు ఇంటికి వెళ్ళిపోతాడు, 5కి పడ్డా 7 o'clock ఇంటికి వెళ్ళిపోతాడు. నేను మొత్తుకునేది సార్. అంటే నేను చాలా చిన్నవాడిని ఈ వ్యవస్థ గురించి మాట్లాడటంలో, విత్ డ్యూ రెస్పెక్ట్స్. ఎప్పుడైతే 2 పాయింట్ నేను నమ్మేది, సత్వర న్యాయం జరుగుతుందో, అలాగే పనిష్మెంట్ చాలా స్ట్రింజెంట్గా ఉంటుందో, చాలా స్ట్రింజెంట్గా ప్రిజంప్షన్ మీద ఇమ్మన్నారు. కానీ అన్ఫార్చునేట్గా లాస్ సిస్టమ్ ఎలా ఉందంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అక్యూజ్డ్కే ఇమ్మంది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కంప్లైనెంట్కి ఇమ్మలేదు. మీరు గమనించాల్సింది, బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే అక్యూజ్డ్ని వదిలేయమంది. యూ హ్యావ్ టు ఎక్స్టెండ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ టు ది అక్యూజ్డ్ అంది. అంతేగాని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కంప్లైనెంట్కి ఇచ్చి వాడికి న్యాయం చేయమని లేదు. మరి మన సిస్టమే అలా ఉంది సార్. మీరు చూడండి, ఎక్కడైనా మీకున్న అనుభవంలో జడ్జిమెంట్లో రాస్తారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వదిలేస్తున్నామని. మరి బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటే ఏంటి? ప్రాసిక్యూషన్ ప్రాపర్గా ఆ నేరం రుజువు చేయలేకపోయిందని. మరి మిస్టర్ ఎక్స్ని అరెస్ట్ చేశారు, ABCDEF వరకు విట్నెస్లు రికార్డ్ చేశారు. మరి రికార్డ్ చేసి వీళ్ళని ఇంట్రాగేట్ చేసిన పోలీసులు కోర్టు ముందు ఈ ఎవిడెన్స్ని ఎందుకు ప్రవేశపెట్టలేకపోతున్నారు? వై దే హ్యావ్ ఫెయిల్యూర్? మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుంటే, మీరు ఇందాక అడిగారు, రోడ్ యాక్సిడెంటు, పుల్లయ్యనే పట్టుకున్నారు పోలీసులు, పుల్లయ్యనే పట్టుకున్నారు, పుల్లయ్య జైల్లో ఉన్నాడు, పుల్లయ్యని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేశారు, రిలీజ్ చేశాడు. బట్ ఈ పుల్లయ్యకి శిక్ష ఎందుకు పడట్లేదు? మీరే చెప్పండి, పుల్లయ్యకి శిక్ష ఎందుకు? ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరగకపోవడం న్యాచురల్లీ. అన్నప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు పడితే ఏముంది? జడ్జి గారి ముందు ప్రొడ్యూస్ చేస్తారు కదా, అన్నీ చేస్తారు. మీరు పేపర్ అన్నీ తీసుకుంటారు, డ్రైవింగ్ లైసెన్సు, ఆధార్ కార్డు, ఎక్సైజ్ ట్యాక్స్ తీసుకుంటారు. మరి తీసుకున్న రోజున రాత్రి కదా, వాడు రాత్రి యాక్సిడెంట్ వాడు బలంగా చెప్తాడు, సార్ ఇతనే చూశాను, పింక్ షర్ట్ వేసుకున్నాడు, ఇతనే చూసా, బొట్టు పెట్టుకొని ఉన్నాడు, ఇతనే గుద్దింది అని చెప్తాడు. కానీ కోర్టులోకి వచ్చే డిఫెన్స్ వాడు ఏం చేస్తాడు? అసలు 9ంటికి నీకేం పని రైవే మీద? నీకేం పని? ఆ రోజు ఆ షర్ట్ వేసుకోలేదు, ఆ రోజు నా షర్ట్ లేదంటే అక్కడ లైట్ ఉంది, ఆ లైట్లో ఎలాగ ఐడెంటిఫై, లైట్లో ఉన్నప్పుడు ఇది పడింది అని చెప్పి అంటాడు. మరి స్ట్రీట్ లైట్ లేదు, నువ్వు ఎలాగ ఐడెంటిఫై చేసావు? డిఫెన్స్ లైన్స్ వేరే ఉంటాయి. అతను క్లయింట్ని తప్పించడానికి ప్రయత్నిస్తాడు, ఈజ్ డూయింగ్ హిస్ జాబ్. బట్ ప్రాసిక్యూషన్ వారు ఏం చేయాలి? ఎప్పుడైతే పుల్లయ్యని అరెస్ట్ చేశారో, ఇప్పుడు నేను అదే చెప్తున్నా సార్, పుల్లయ్యని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, ఐపీసీలో కూడా సెక్షన్, మన సిఆర్పిసిలో సెక్షన్ ఉంది, ఫాల్స్ కంప్లైంట్ పెట్టి ప్రూవ్ కాకపోతే వాటి మీద కాంపెన్సేషన్ చేయండి అని. కానీ ఎవరైనా ఈ రోజు ఎలా ఉందంటే, నాకేం తలకైనా కేసు అయిపోయింది కదా, మళ్ళీ నేను కోర్టు చుట్టూ ఏం తిరుగుతాను అని ఎవరి పాటికి వాళ్ళు కూడా నెగ్లిజెంట్గా ఉంటున్నారు. అక్యూజ్డ్ పర్సన్స్ కూడా కన్నా గట్టిగా ఛాలెంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు, మీరు 10 రోజులు జైల్లో పెట్టారు, తీసుకొచ్చారు, నా మీద కేసు రుజువు అవ్వలేదు. ఈ 10 రోజులు జైల్లో ఉన్నందుకు హూ విల్ టేక్ రెస్పాన్సిబుల్? అయ్యో, ఎస్, ఆబ్వియస్లీ. ఇప్పుడు ఎవరు వెళ్ళరు కదండి.
అప్పటికే ఎవరు వాడు చేయరు. 10 రోజులు జైల్లో ఉన్నాడు, వాళ్ళ జీవితం అయిపోయింది. అయిపోయింది. వాడు రేపు కేసులు ఎక్విటల్ అయినా కూడా అప్పుడు ఉంటుంది, ఆ స్పర్ ఆఫ్ మూమెంట్లో ఉంటుంది. నేను కనుక రేపు బయటపడితే వీటి సంగతి చూడాలని. వచ్చిన తర్వాత అందరూ ఏమంటారు, అరే నీ బతుకును బతకలేదు మనం చేసుకోపో, ఆడిపోతే పోయిందిలే. అంటే ఎక్కడికక్కడ మన సిస్టమ్ కాంప్రమైజ్ సిస్టమ్ అలవాటు చేసింది. అలా కాకుండా నేరం రుజువు చేయనప్పుడు మీరు రివర్స్ కేసు పెట్టండి, డిఫమేషన్ డ్యామేజెస్ చేయండి, మెలిషియస్ ఆఫ్ రాంగ్ ప్రాసిక్యూషన్ వేయండి. సుప్రీంకోర్టు చెప్పింది, వెన్ ఆఫీసర్స్ ఆర్ ఫెయిల్ టు ప్రూవ్ ద గిల్టీ, ఎర్డ్ ఆఫీసర్స్ మీద శిక్ష తీసుకోమంది. ఎవరు వాళ్ళ జోలికి పోరు. మనకెందుకు వచ్చిన ఏ కేసులు ఇరికిస్తారు, ఏదో అయిపోయింది మా టైం బాగాలేదు, మన చెప్పే సిద్ధాంతం మన కర్మ సిద్ధాంతం మాట్లాడతాం, మన టైం బాగాలేదు, గురులో శనిలో శుక్రుడు ఎవడో వచ్చాడు అందుకని మనకి అది ఇబ్బందులు వచ్చినాయి ఏదో చెప్పి మనకు మనం సంతృప్తి పరుచుకుంటాం. అది నిజంగా చెప్పండి సార్, అన్యాయంగా ఎవరిని లోపల పెట్టే హక్కు ఎవరికి ఉంది? ఇట్ ఇస్ ద ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 21 లైఫ్ అండ్ లిబర్టీ తీసుకెళ్ళి నువ్వు 10 రోజులు పెట్టావు, బట్ అల్టిమేట్లీ యూ ఫెయిల్ టు ప్రూవ్ మై గిల్టీ. యూ హ్యావ్ ఫెయిల్డ్. వెన్ యూ హ్యావ్ టోటలీ ఫెయిల్, మరి 10 రోజులు నేను పెట్టినందువల్ల హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ లాస్? రెప్యుటేషన్. స్కూల్లో పిల్లలు ఉన్నారనుకున్నాం, స్కూల్లో పిల్లలు అయితే ఉద్యోగమే చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళ అబ్బాయి ఉద్యోగం పోతుంది, మా అబ్బాయి కూడా చెప్పుకుంటారు కదా, అరే వీళ్ళ జైల్లో ఉండొచ్చారని. ఇట్ ఈస్ స్టిగ్మా టు దేర్ ఫ్యామిలీ. సార్ అదొకటే కాదండి, పోలీస్ స్టేషన్ కొడతారు కూడా ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. శిక్షలు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, వేసే శిక్ష అయినా సరే కరెక్ట్ టైంలో వేస్తేనే ప్రజలకి దాని ఒక ప్రతిఫలం అందుతుంది అంటున్నారు రాఘు గారు. ఆయన చెప్తున్నట్లుగా 5, 10, 20 సంవత్సరాలు కాకుండా ఒక సిస్టమ్, ఒక టైం బాండ్ పెట్టుకొని ఒక ఏ శిక్ష అయినా సరే, అంటే హిట్ అండ్ రన్వే కాదు, ఏ నేరం చేసినా ఈ టైంలో శిక్ష పడుతుంది అని ఒక భయం కానీ నిందితుడికి వెళ్తే ఖచ్చితంగా నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది అంటున్నారు రఘు గారు. ఇది వారం రఘు గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో టాపిక్లు మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. నమస్కారం.